హాయ్, ఐఎమ్ డాక్టర్ మరణం. నా దగ్గరికి వచ్చే పేషెంట్స్కి ఇస్తాను కొత్త జననం. అందుకే నా దగ్గరికి పేషెంట్స్ వచ్చేది పెద్ద గగనం. ఎక్స్క్యూజ్ మీ సార్. హే నర్సు, నీకు ఇంట్రో కావాలా? రా రా రా. హే నర్సు, నువ్వే నా క్రష్. నీకోసం నేను ఖాళీ చేస్తాను నా పర్సు. ఇలా చెప్తే మా ఊరికి ఎక్కుతా నేను బస్సు. అయితే పేషెంట్స్కి ఎవరు చూస్తారు పల్సు? అయ్యో దేవుడా, ఇక మీరు ఆ ప్రాసలు ఆపితే నేను పేషెంట్ అని పిలుస్తా. సరేరా. హలో హలో, నిమ్మరసం ఒక గ్లాస్ మా. తెలుగులో చెప్పా. నిమ్మరసం. సర్లే, ఓకే. సర్లే, పేషెంట్ పిలు. హాయ్ సార్. వాటమ్మా, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? తల నొప్పిగా ఉంటుంది డాక్టర్. ఇంకా బ్యాక్ పెయిన్, ఇంకా మోకాలు నొప్పులు, ఇంకా అప్పుడప్పుడు చెస్ట్ లో పెయిన్ కొద్దిగా అలా వచ్చి అలా వెళ్ళిపోతుంది డాక్టర్. ఇంకా హెయిర్ ఫాల్ కూడా బాగా అవుతుంది డాక్టర్. సర్వరోగాలంతా నీ బాడీలోనే ఉన్నాయి కదరా, ఇంతకు ఏం పని చేస్తావు నువ్వా? సాఫ్ట్వేర్ ని. తప్పే లేదు, పో. వారానికి 70 గంటలు పని చేసి ఇట్టే ఉంటుంది. ఇప్పుడు ఏం చేయమంటారు డాక్టర్? జాబ్ మానేసి అన్నీ తగ్గిపోతాయి. సార్ ఏమిరా? నెలకు 60,000 ఈఎంఐలు కడుతున్నా సార్. ఓస్సో. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని రోగాలున్నా జాబ్ మానేసే ప్రసక్తే లే. అబ్బా, జాబ్ మానేయాలి పోయిరా. మాకు తెలియదు మరి. ఈయన ఈఎంఐలు క్లోజ్ అయ్యే లోపల ఈడి క్లోజ్ అయిపోయేలా ఉన్నాడు. నెక్స్ట్. నీ ప్రాబ్లం ఏంటి పెదరా? సార్, నేను లావ్ అవ్వాలనుకుంటాను సార్. నువ్వు లావ్ అవ్వాలంటే జిమ్కి పోవాలని ఈడికి ఎందుకు వచ్చినావు బా? అంటే మీరు ఏదైనా టాబ్లెట్స్ ఇస్తారేమో అని వచ్చినాను సార్. మన దగ్గర ఎక్స్పైర్ డేట్ అయిపోయిన టాబ్లెట్స్ ఉన్నాయి, వేసుకో. 1 అవర్లో లావ్ అయిపోతావు. సార్, ఎట్టకారం వద్దు సార్, ఏదైనా సొల్యూషన్ చెప్పండి సార్. నేను ప్లేస్ చెప్తా, ఆడికి వెళ్తావా? ఏం ప్లేస్ సార్ అది? పరంధామయ్య అనే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంటుంది. అక్కడ ఇంజనీర్లతో చేసిన గోపి మంచూరియా తిను. రోజు 3 పూట్ల 30 రోజులు తిను, లావ్ అయిపోతావు. సార్, నిజంగానే అవుతానా సార్? వాని ఇంజిన్ మీద ఒట్టురా. ఇంజినా? అదే, వాని ఇంజిన్ మీద ఒట్టు, నువ్వు లావ్ అయిపోతావు, పో. సార్, అయితే నేను లావ్ చేస్తాను సార్. పో అయిపోతావు, పో. తమ్ముడు ఇట్రా. ఆడికి వెళ్ళి నా పేరు చెప్పు, డిస్కౌంట్ ఇస్తారు. ఓకే సార్. కమిషన్ వస్తుంది. నెక్స్ట్. తల్ల ఏమైనా పెయిన్లు ఉన్నాయమ్మా? అదేం కాదు సార్. డాండ్రఫ్ ఏమైనా ఉంటే చెప్పండి, అడన్ షాట్ వాడితే తగ్గిపోతుంది. అది కాదు సార్, మా అక్కకి దెయ్యం పట్టింది. దెయ్యమా? నేనేమైనా మంత్రగాడు అనుకున్నారా, డాక్టర్ అనుకున్నారా? ఇదేంది ఇట్లా చూస్తుందా? అలా కాదు సార్, మంత్రగాడి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా నల్ల నాటుకోడి తెప్పించుకొని మందులకు స్టఫ్ చేసుకొని తింటున్నాడు సార్. మా అక్క బాడీలో దెయ్యం ఉందో లేదో చెప్పడం లేదు సార్. మీరు ఎక్స్రేనో స్కానింగో తీసి బాడీలో దెయ్యం ఉందో లేదో చెప్తారని మీ దగ్గర తీసుకొచ్చాను సార్. నీ బుర్ర ఏమైనా సీట్ కింద ఉన్నదా? స్కానింగ్ లో దెయ్యం ఉందో లేదో ఎవడని చెప్తాడా? ఏదో ఒకటి చేసి మా అక్కను కాపాడండి సార్. సరే, నువ్వు ఇక్కడే ఉండు, మేము ఒకసారి పోయి చెక్ చేసి వస్తాం. దెయ్యం పిలుస్తాం, పదాం బా. ఇంట్లో తెల్లారి చెప్పడం కల్లా ఏమవుతుందేమో. రా. ఏం కాదు, దెయ్యం ఎంత వెయిట్ వేసుకుందా? నువ్వు ఉండు బా, కొంచెం ఏం కాదు, కూర్చో. వస్తాను, కూర్చో. కదలదు అట్ట. అయ్యయ్యా, ఏంది దెయ్యం ఇట్టాడుతా ఉందా? ఊరుకో. ఇంతకు నువ్వు వాడదేమో మొగదేమా? దెయ్యం కంటికి ముందు సార్, మా అక్కను ఏం చేశారు సార్? మీ అక్కను మేం చేసేది ఏంద్రా? మీ అక్క మమ్మల్ని చేసిందా? డాక్టర్ మరణానికి మరణం చూపిస్తుందా? ముందు పిచ్చి ఆసుపత్రి తోడుకోబో. పిచ్చి ఆసుపత్రి తగ్గిపోతుందా సార్? ఒకసారి ఆడిపోయి నా పేరు చెప్పు, డిస్కౌంట్ ఇస్తారు. కమిషన్ వస్తుంది. నువ్వు టైం అవుతుంది. పిచ్చి ఆసుపత్రి దెయ్యం పోతుందంట. నువ్వు పదే, అదేం నీకు పట్టినా పడేస్తుందా? నీ ప్రాబ్లం ఏంటి పెదరా? ఫినాన్షియల్ ప్రాబ్లం సార్. ఫినాన్షియల్ ప్రాబ్లం అయితే బ్యాంక్ వెళ్ళి లోన్ తీసుకోబా. నా దగ్గరికి ఎందుకు వచ్చినావా? సార్, మీరు అనుకుంటే నా ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోతాయి సార్. అదెట్టా? సార్, వెనకాల కనిపిస్తుంది చూసారా? అది నా లవర్ సార్. బర్త్డేకి, వ్యాలంటైన్స్ డేకి కాస్ట్లీ గిఫ్ట్లు కొనిపించి ఆస్తులన్నీ గరిగిపోయి అప్పులు మిగిలాయి సార్. అంటే నీ అప్పులని ఇప్పుడు నేను కట్టాలరా? కాదు, ఎవ్వరి తెలియకుండా ఐసీ దగ్గరికి తీసుకొస్తాను. అమ్మాయి కళ్ళు కిడ్నీలు కోసేసి అమ్మేసుకుందాం సార్. 98% నాకు, 2% మీకు. లేరే పైకి లేరే నా కొడక. ఏమైంది సార్? 1-2% తీసుకునేలా కనబడుతున్నావా? 5% తీసుకోండి సార్. రేట్ రారా, నాకు తెలిసిన మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. ఈ కార్డు తీసుకో. ఈ దగ్గరికి పోతే కిడ్నీ లేందా, లివర్ కూడా అమ్మేస్తాడు. నీకు 50%, నాకు 50%. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. 50%. నెక్స్ట్. నీ ప్రాబ్లం ఏంటమ్మా? సార్, నా పళ్ళన్నీ పుచ్చిపోయాయి సార్. అదేదో సిమెంట్ వేస్తారంట కదా సార్? వేస్తాం. నాగార్జున సిమెంటును, ప్రియా సిమెంట్ను అదేమైనా వేస్తారా సార్?
భారతీయ సిమెంట్ వేస్తాం 3 times బెటర్ ఉంటుంది. అవును సార్, వేసేయండి. తంతే ఫుట్బాల్ ఎగిరినట్టు ఎగడతావు. పోవాయి ముందా. నన్ను డాక్టర్ అనుకున్నావా, గుంపు మేస్త్రి అనుకున్నావా? పో ముందు. ఏడుండే వాళ్ళంతా నాకే తగలుతారా? నెక్స్ట్. చెప్పమ్మా. సార్ అది మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. కొంప తీసి ఏడ్చా? పర్లేదు చెప్పు, మన దగ్గర మందు ఉన్నది ఇచ్చేస్తా. అదేం కాదు సార్, నేను ప్రెగ్నెంట్ అయ్యాను. ప్రెగ్నెంటా? నువ్వు ప్రెగ్నెంట్ అవడేంద్రా? సార్ 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 సారీ సార్, నా గర్ల్ ఫ్రెండ్ ప్రెగ్నెంట్ అయ్యింది. అది చెప్పు ముందు గాడిదా. ఇంతకీ ఇత్తనం వేసింది నువ్వేనా? ఏంటి సార్? అదే ప్రెగ్నెంట్ చేసింది నువ్వేనా? నేనే సార్, నేనే. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కినోళ్ళలాగా ఎంత ఆనందంగా చెప్తున్నావురా. అదంతా కాదు సార్, ఎంత ఖర్చు అయినా పర్లేదు, ఆ ప్రెగ్నెన్సీ తీసేయండి. సరే, ప్రెజెంట్ గురించి పక్కన పెట్టు. నీకు టానిక్ రాయిస్తా, అది తాగు. ఫ్యూచర్లో నీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పటికీ రావు. అంటే ఎస్. అబార్షన్ ఏమొద్దు సార్, ఆ బిడ్డకి నేనే తండ్రిని అవుతాను. ఏంటి పెళ్లి కాకుండానా? లేదు సార్, ఈ వీక్లోనే పెళ్లి చేసుకుంటాను. మంచిది. ఇటీమే ఇందా మ్యారేజ్ ఈవెంట్స్ కార్డు. నా పేరు చెప్పు, డిస్కౌంట్ ఇస్తారు. A to Z మొత్తం వాళ్ళే చూసుకుంటారు. ఓకేనా? ఓకే సార్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్. వాటమ్మా, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? సార్, వారం రోజుల నుంచి మనసంతా బాధగా ఉంది సార్. బాదం పాలు తాగు, తగ్గిపోతుంది. అది కాదు సార్. ఏమ్మా, బాత్రూమ్ రావడం లేదా? అదేం లేదు సార్, సిగరెట్ తాగితే వచ్చేస్తుంది. మరేంటమ్మా నీ బాధ? బ్రేకప్ అయింది సార్. బ్రేకప్ అయిందా? అవును సార్, బాధ దగ్గర ఇంకా బార్కి వెళ్ళి బీరు తాగినా సరే బాధ తగ్గుతలేదు సార్. నేను ఒక మందు రాయిస్తా, అది తాగు, బాధ తగ్గిపోతుంది. మందా? ఏ మందు సార్ అది? పురుగుల మందు. సార్, మీ పేరుకి తగ్గ మాటలు మాట్లాడకండి సార్. అయితే KBHP మెట్రో స్టేషన్ కాడికి వెళ్ళు. నీ మనసులో ఉండే భారం బాధ రెండూ తగ్గిపోతాయి. ఆల్రెడీ వెళ్ళాను సార్. అవునా? అమౌంట్ కొంచెం ఎక్కువ అడుగుతున్నారు. ఓహో, నా పేరు చెప్పా, డిస్కౌంట్ వస్తుందా? డిస్కౌంట్ ఇస్తా. అయితే నా ఫ్రెండ్స్ని ఇట్లా తీసుకెళ్ళొచ్చా? నువ్వు ఎంతమందినైనా తీసుకెళ్ళు, నాకు ఎక్కువ కమిషన్ వస్తుంది. కమిషనా? అదే, మీ అందరికి డిస్కౌంట్ వస్తుంది. పో. ఓకే సార్, వెళ్ళొస్తాను. ఈసారి బాధ తగ్గినాక వచ్చి కలుస్తాను సార్. ఏందో నా రైటింగ్ నాకే అర్థం కదా. నెక్స్ట్. నువ్వేం తేడున్నావా? ఏ నర్సులకి హెల్త్ ప్రాబ్లం ఉండవా? ఏం ప్రాబ్లం నీకు? చెయ్యి పల్స్ అని చెక్ చేస్తా. ఏంది నీ పల్స్? పల్సర్ బైక్ లేక రై రై అంటుంది. అది నా పల్స్ సౌండ్ కాదు, నా కడుపులో వస్తున్న సౌండ్స్. తిన్నది అరగడం లేదు. ఏం తిన్నావు రాత్రి? మటన్ తిన్నాను సార్. అయితే 48 గంటలు అరగదలే. మటన్ చికెనే కాదు సార్, ఏం తిన్నా అరగడం లేదు. నన్ను తలుచుకో, అరిగిపోతుంది. నేను పరాయి మొగాల్ని తలుచుకోను సార్. అబ్బో, సర్లే. నీ మీద ఎవడో చేతపడి చేశాడు బేట. చేతపడా? మరి ఎలా సార్? మరి ఎలా అంటే, నువ్వేం భయపడకు. బందర్లో బుడ్డబాబా ఉంటాడు, ఆయన దగ్గరికి మంత్రించుకో, నీ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. ఓకేనా? పో. ఇప్పుడు కాదు, మళ్ళా పో. ఫస్ట్ వచ్చి డ్యూటీ ఎక్కువ. సర్లే. నెక్స్ట్. హాయ్ సార్, నా పేరు క్రేజీ స్టార్ కళ్యాణ్. 5 years నుంచి హీరో అవ్వాలని ప్రొడక్షన్ హౌసెస్ చుట్టూ తిరుగుతున్నా. అయితే నాకు తెలిసి నీకు తిరిగి తిరిగి మోకాల నొప్పులు వచ్చుంటాయేమో. కాదు సార్, నాకు హీరోగా ఎవ్వరూ ఆఫర్స్ ఇవ్వటం లేదు. నేను హార్స్ రైడింగ్, డాన్స్, కరాటే అన్నీ నేర్చుకున్నా. అందం తక్కువైందని హీరోగా ఆఫర్స్ ఇవ్వట్లేదు సార్. అంటే ఇప్పుడు నన్ను ప్రొడ్యూస్ చేయమంటావా? కాదు సార్, ఏదో ఒకటి చేసి నన్ను అందంగా తయారు చేయండి. ఐ థింక్ యూ నీడ్ మూవీ ఆఫర్స్. ఎస్. ముంబైకి వెళ్తావు మరి? ముంబైకా? వెళ్తాను సార్. కార్డు తీసుకుని అడ్రస్కి వెళ్ళు. నువ్వు హీరోయిన్ అయిపోతావు. హీరోయినా? ఎస్. జెండర్ చేంజ్ చేస్తారు. నువ్వు ప్రొడక్షన్ హౌసెస్ చుట్టూ తిరిగేది కాదు, ప్రొడ్యూసర్సే నీ చుట్టూ తిరుగుతారు. మీరు చెప్పింది కూడా కరెక్టే సార్. ఇది నీ సెకండ్ ఇన్నింగ్స్ అనుకుని స్టార్ట్ చేయి, సరేనా? మర్చిపోకుండా నా పేరు చెప్పు, డిస్కౌంట్ ఇస్తారు. అవునా? ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్. అమ్మా, నెక్స్ట్ ఎవరో పిలుమే. అంతే, ఇంకెవరు లేరు. అయినా ఇందాక నుండి చూస్తున్నా, పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇవ్వకుండా వేరే దగ్గర పంపిస్తున్నావేంటి? ఓసే పిచ్చిదానా, మనం క్లినిక్ పేరుతో కన్సల్టెన్సీ నడుపుతున్నామే. ఇక్కడేమో కన్సల్టెన్సీ ఫీ, అక్కడ కమిషన్ 2 సెట్. ఇది నేషనల్ మాత్రమే, నెక్స్ట్ ఇంటర్నేషనల్.